నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. బ్రిస్బేన్ లో పాపులర్ సంస్థ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ. అత్యాధునిక క్రీడా సౌకర్యాల కల్పనకు పర్యావరణ రహిత కమ్యూనిటీ క్రీడా సముదాయాల డిజైన్లు అందించాలని విజ్ఞప్తి. కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలను ఉపేక్షించబోమన్న హోంమంత్రి వంగలపూడి అనిత. నిందితులకు శిక్ష పడేందుకు కులం అవసరం లేదని వ్యాఖ్య. కుల రాజకీయాలను ప్రోత్సహించేలా వైసీపీ నేతలు కూటమికి చెందిన నేతలపై విమర్శలు చేస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఫైర్. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలను తక్షణమే చెల్లించాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ అల్టిమేటం. ఆంధ్రప్రదేశ్ను క్రీడా హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ సంస్థ పాపులర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన క్రీడా మైదానాలకు రూపకల్పన చేసిన ఈ సంస్థ సహకారంతో ఏపీలో అంతర్జాతీయ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. 40 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న పాపులర్ సంస్థ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం, లండన్ ఒలింపిక్ స్టేడియం, న్యూయార్క్లోని యాంకీ స్టేడియం వంటి 3500కు పైగా ప్రాజెక్టులకు డిజైన్ చేస్తుంది. ప్రస్తుతం భారత్లో ఎల్ఎన్టీ సంస్థతో కలిసి పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై పనిచేస్తుంది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ఏపీలో క్రీడా రంగాన్ని బలోపేతం చేసేందుకు సహకరించాలని కోరారు. దురదృష్టవశాత్తు జరిగిన ఘటనల్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలనుకునేవారు దానిని ముందుకు తీసుకెళ్లలేరని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. శాంతి భద్రతలపై సీఎం సమీక్ష అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. బాధితులకు న్యాయం చేసేందుకు, నిందితులను శిక్ష పడేందుకు కులం అవసరం లేదన్నారు. కందుకూరులో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడుపై హత్య ఎంతో కిరాతకంగా జరిగిందని వెల్లడించారు. ఈ ఘటన ఆర్థిక లావాదేవీల్లో భాగంగా జరిగిందే అన్నారు. స్నేహితుల మధ్య ప్రారంభమైన చిన్నపాటి గొడవ కక్ష సాధింపుల వరకు వెళ్లిందని తెలిపారు. హత్య జరిగిన వెంటనే పోలీసులు స్పందించి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు సీఎం సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి త్వరితగతిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దార్కాన్పాడు విలేజ్ లో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు నా వ్యక్తిని అతి దారుణంగా హత్య చేయటం, ఆ ఘటనకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ సంఘటన జరిగిన పూర్వపరాలు, ఆ కుటుంబ నేపథ్యం అవన్నీ కూడా తెలుసుకుని రమ్మని వెళ్ళమంటం జరిగింది. మేమందరం కూడా అక్కడికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబ నేపథ్యం అంతా చూసి అందులో ఆ సంఘటనలో గాయపడ్డ మిగతా ఇద్దరు భార్గవ్, పవన్ ని కూడా గుంటూరు హాస్పిటల్లో అక్కడ కూడా పరామర్శించి వాళ్ళందరితో కూడా మాట్లాడి రావడం జరిగింది. ఆ హత్యకి సంబంధించిన వివరాలు మనం అబ్జర్వ్ చేసుకుంటే ఓవరాల్ గా ఇది కేవలం ఒక వ్యక్తిగత వ్యవహారాలు, అదేవిధంగా ఒక ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య నేపథ్యం కనిపిస్తుంది. ఇమీడియట్ గా నెల్లూరు ఎస్పీ గారు కూడా నిందితుల్ని పట్టుకుని రిమాండ్ కూడా పంపించడం జరిగింది. అదే కాకుండా వాళ్ళ తాలూకా ఆస్తులు కూడా కనుక్కొని ఆస్తులను కూడా జప్తు చేయడం కూడా జరిగింది. ఇమీడియట్ గా పోలీస్ యాక్షన్ తీసుకున్నారు. ఇమీడియట్ గా పోలీస్ కూడా రిమాండ్ కి పంపించారు. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. అదేవిధంగా కంపల్సరీగా ఆ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబాన్ని కూడా మనం హక్కును చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎందుకంటే ఆ భార్య కూడా చాలా చిన్నపిల్ల, ఆ అమ్మాయికి 2 పిల్లలు, ఆడబిడ్డలు, ఒకరు 1 సంవత్సరం ఆడబిడ్డ, ఇంకొకరు 4 సంవత్సరాల ఆడబిడ్డ. వాళ్ళతో పాటు ఎవరైతే గాయపడ్డారో లక్ష్మీనాయుడు తాలూకా సొంత తమ్ముడు పవన్, ఆ అబ్బాయికి యాక్సిడెంట్ తర్వాత, యాక్సిడెంట్ ఇన్ ద సెన్స్ అతను చేసిన యాక్సిడెంట్, ఇంటెన్షనల్ గా చేసిన యాక్సిడెంట్, ఆ యాక్సిడెంట్ తర్వాత అతనికి వెన్నుపూసలో ప్రాబ్లం అయ్యి ప్యారలైజ్ అవ్వడం జరిగింది. తనకి మళ్ళీ ఆపరేషన్ కూడా చేశారు. తను తిరిగి కోలుకోవాలంటే కూడా చాలా టైం పడుతుంది. చిన్న నాన్న కొడుకు భార్గవ్ ఉన్నారు, అతనికి కూడా కాల్ ఫ్రాక్చర్ అయ్యి తను కూడా హాస్పిటల్లో ఉన్నారు. అయితే ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో డెఫినెట్ గా కుటుంబాన్ని ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి మేము పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సుదీర్ఘంగా దీని మీద చర్చలు జరిగినాయి. అంత బ్రూటల్ గా చంపే పరిస్థితి రాకూడదు అంటే ఇక్కడ 2 నేపథ్యాలు. ఒకటి, నిందితుడికి శిక్ష పడాలి అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వ పరంగా మనందరం కూడా సహాయ సహకారాలు అందించాలి, వాళ్ళకి కూడా భరోసా ఇవ్వాలి అన్న నేపథ్యం ఒకటి. దాని నేపథ్యంలోనే ఇమీడియట్ గా దీని మీద చర్చించి ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడికి బెయిల్ రాకుండానే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శిక్ష పడాలి. పర్టికులర్ గా ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ని దీనికి అప్పగించడం జరిగి ఈ కేసును అప్పగించడంతో పాటు ఒక స్పెషల్ పీపీని కూడా ఏర్పాటు చేసి ఈ కేసును అతి త్వరితగతిన మనకు కన్విక్షన్ కు వచ్చేటట్టుగా చేయటానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు కూడా తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద ఈ రోజు ఆ పరిస్థితి కూడా
మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆ కుటుంబాలని కూడా మనం ఆదుకోవాలి కాబట్టి ఎవరైతే చిన్న బిడ్డలు ఉన్నారో, ఆడబిడ్డలు, ఇద్దరు కూడా ఆడబిడ్డలు, ఆ ఇద్దరు పిల్లలు అదేవిధంగా తల్లి లక్ష్మీనాయుడు భార్యకి వాళ్ళిద్దరు పిల్లలకి కూడా ముగ్గురికి 3 రెళ్ళు పొలముతో పాటు 5 లక్షలు వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడానికి, ఆర్థిక సహాయం చేయడానికి గవర్నమెంట్ సిద్ధపడింది. ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆఫ్టర్ 18 years వాళ్ళు తీసుకునేటట్టుగా కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడి ఆ ఇద్దరు పిల్లల తాలూకా చదువుకు మొత్తం కూడా గవర్నమెంట్ తీసుకునేటట్టుగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ పవన్ కూడా ఈ రోజు ప్యారలైజ్ అయినాడు, అంటే మనకి ఆపరేషన్ జరిగి ఇంకా నడవలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి అతనికి కూడా హాస్పిటల్ ఖర్చులు భరిస్తూ 4 ఎకరాలు పొలం ఇస్తూ 5 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇవ్వడానికి ఈ రోజు గవర్నమెంట్ సిద్ధపడింది. అదేవిధంగా ఇంకొక అబ్బాయి భార్గవ్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి లెగ్ ఫ్రాక్చర్ ఒకటి అయింది. ఆ అబ్బాయి తాలూకా హాస్పిటల్ ఖర్చులు కూడా గవర్నమెంట్ భరిస్తూ 3 లక్షల రూపాయలు ఆ అబ్బాయికి ఆర్థిక సహాయం చేయడానికి కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంని బేస్ చేసుకుని చాలా మంది కులాల మధ్యలోనో ప్రాంతాల మధ్యలోనో చిచ్చులు పడడానికి కూడా రెడీ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అటువంటి పరిస్థితులు కూడా రాకూడదు అని నేను మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విపక్షం కుల రాజకీయాలు చేస్తుందని యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మండిపడ్డారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కందుకూరు ఘటన బాధిత కుటుంబాన్ని వైసీపీ నేతలు పరామర్శించే క్రమంలో కులం పేరిట తమ పార్టీకి చెందిన నాయకులపై విమర్శలు చేశారని, వైసీపీ కుల రాజకీయాలను ప్రోత్సహించేలా తమ పార్టీకి చెందిన నాయకులతో కూటమికి చెందిన నేతలపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు అభివృద్ధి దిశగా ప్రతి క్షణం కూడా పరుగులు పెట్టిస్తున్నారు మన నాయకులు. మా నాయకులు ప్రధానమంత్రి మోడీ గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ఇతర నాయకులు అందరం మా జనసేన పార్టీ కులాల్ని కలిపే ఒక సిద్ధాంతంతో, మతాలు ప్రస్తావన లేని ఒక సిద్ధాంతాలతో మా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. రాజకీయాల కోసం కులాల్ని మతాల్ని కూడా వేరు చేస్తూ 1924 మధ్యలో ఎవరైనా ఒక నాయకుడిని టార్గెట్ చేయాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ నాయకుడికి సంబంధించిన కుల నాయకులు ఎవరున్నారో వాళ్ళని అందరినీ కూడా ఏకం చేసి వాళ్ళతోనే ప్రెస్ మీట్ పెట్టించే పరిస్థితి అది మనం చాలా దగ్గర చూసాం. అంటే ప్రత్యేకంగా ఒక్కసారి అయితే మరీ దారుణం, కాపు మంత్రుల్ని ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం, కాపు ఎమ్మెల్యేలని కాపు మంత్రుల్ని పవన్ కళ్యాణ్ గారి మీద ఉసిగలపడం, కమ్మ చౌదరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడం, ఇలా అనేకమైన కులాల కుంపటిని రగిలించి 1924 మధ్యలో రాజకీయాలు చేయటం అయితే చేశారు. మరి వాస్తవానికి ఏంటంటే ఏ పార్టీ అయినా సరే అది ప్రజల కోసం పెట్టాల్సిన పార్టీ, ప్రజల కోసం ఉండాల్సిన పార్టీ. మొన్న కందుకూరు మండలంలో జరిగిన ఒక ఇష్యూ, ఆ ఇష్యూని మీరు చూస్తూనే ఉన్నారు. కులంలో అంటగట్టి మరి ఆ కులం పేరుని పెట్టుకొని ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు. హాస్పిటల్లో ఎవరైతే శతగాత్రులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళని పరామర్శించడానికి మరి జక్కంపూడి రాజా కానీ వీళ్ళు అంబటి కానీ వీళ్ళందరూ వెళ్ళినప్పుడు మరి వాళ్ళని పరామర్శించి రావాలి. కానీ కులాల పేర్లతో మరి కాపు కులాన్ని తిట్టడం కోసం, కాపు కులాన్ని ఎత్తి పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయంలో A1 ముద్దాయిగా చేర్చాలని, A2 A3 చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని చేర్చాలని అనటం అది సమంజసం కాదు. స్వయాన చనిపోయిన వ్యక్తి భార్య చాలా క్లారిటీగా చెప్తా ఉంది, ఇవి కులాలకి వాటికి అంటగట్టద్దు, బోల్డ్ దుఃఖంలో ఉన్నాం, దయచేసి అలాంటివేమీ లేవు అని చెప్పినా కూడా మరి వీళ్ళు వీళ్ళదే. మీరు రాజకీయం చేసినప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేశారు, మరి రాష్ట్రం ఎలా ఏం చేశారు, దాని మీద అభివృద్ధి ఏం చేశారని మాట్లాడుకొని ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కానీ కులాలను చీల్చి కులాలు మాట ప్రస్తావన చేసి మరి చనిపోయే వాళ్ళతో రాజకీయాలు చేయటం అవి ఎంతవరకు తగును? అయితే వాస్తవం ఏంటంటే ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిందే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత. అక్కడ ఆ చనిపోయిన రాజకీయంతో పెట్టారు పార్టీని. ఒక పక్క భౌతికాయం ఇంకా రాలేదు, పక్కనే సంతకాలు పెట్టించుకున్నాడు ఆ పెద్ద ఆయన మహానుభావుడు
మరి అలాగే అనాలా? నాకు తెలిసి ప్రపంచంలో ఎప్పుడు కూడా ఒక తండ్రి చనిపోతే తండ్రి భౌతికాయాన్ని తెచ్చుకుంటారు వెళ్ళి, కానీ అది పక్కన వదిలేసి అందరితో సంతకాలు పెట్టించుకున్నాడు ముఖ్యమంత్రి అవ్వాలని. మరి అలాంటి వాళ్ళకి అలాంటి ఆలోచనలు కాదు, ఎలాంటి ఆలోచనలు వస్తాయి? శవరాజకీయాలు చేయడంతోనే మొదలైంది వాళ్ళ పార్టీ. వాళ్ళ వెనకాతలు ఉన్న చెంచాలు మీరు ఈరోజు చూసుకోండి. అంటే నేను మరీ మాట్లాడడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా మరి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కూడా మాట్లాడితే ఎలాగా? మరి వాళ్ళు తీసేసిన తహసీల్దార్ లాంటి వాళ్ళు. జక్కంపూడి రాజా మాట్లాడుతున్నాడు. కాపుల గురించి మాట్లాడడానికి హక్కే ఉంది. రైతుకి భరోసా లాంటిది ఇస్తున్నారో ఆ రైతు దీన్ని పెన్షన్లని అయ్యని ఇయ్యని అందులో కాపు కార్పొరేషన్లో నేర్పించేసుకొని ఇదిగో ఎంత ఇస్తున్నాం అంత ఇస్తున్నాం, ఆల్రెడీ ఇచ్చిన వాటిని మళ్ళీ కాపు కార్పొరేషన్ ద్వారా ఎంత ఇస్తున్నాం అని చెప్పి ఆ రోజు గడిపేసిన జక్కంపూడి రాజా కాపుల గురించి మాట్లాడితేలా? ఆయన ఆధ్వర్యంలోనే కదా కాపు కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసేది ఆ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఆయనకి హక్కు ఉందా కాపుల గురించి మాట్లాడడానికి? మీరు ఏం చేశారు కాపు కార్పొరేషన్లో ఉన్నప్పుడు జక్కంపూడి రాజా గారు? అలాగే అంబటి రాంబాబు ఎందుకు మాట్లాడతాడో తెలియదు. అతను ఒక మంత్రి అయ్యి ఆ రోజు ఇరిగేషన్ పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే ఎప్పుడవుతుందో నాకు తెలియదు అన్న వ్యక్తి ఈరోజు ఏం పద్ధతి ఎందుకు మాట్లాడతాడు? మీరేమైనా మాట్లాడదలుచుకుంటే ఇదిగో నేను మంత్రిని చేశాను, నేను ఎమ్మెల్యేని చేశాను, నేను ఈ ప్రాజెక్ట్ తెచ్చాను, నేను ఇది చేశాను అని చెప్పుకోండి. అలాగే ప్రజల దగ్గరికి వెళ్ళండి, మేము వచ్చినప్పుడు ఇన్ని చేశాము, వీళ్ళు ఏమి చేయట్లేదు, మేమే కరెక్ట్ అని చెప్పుకోండి, తప్పులేదు. క్యాస్టుల్ని ఎత్తి రాజకీయాలు, అలాగే శవాల దగ్గర రాజకీయాలు, భౌతికాయాల దగ్గర రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది. మీరు మాట్లాడుతుంది దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇంకా అయిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఈ కులాలు మతాలు శవాల రాజకీయాలు అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో మిగిలింది కేవలం అభివృద్ధి ఫ్యూచరు. ఈ రాజకీయాలు ఉన్నాయని మీరు ఇంకా తెలుసుకోకపోతే ఎలా? ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో కొలువైన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో బుధవారం కార్తీక మాస మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవ వేడుకకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్తీక మహోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారి చెంత ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ముఖ మండపంలో ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనాలు ఇచ్చి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. శ్రీ మద్దాంజనేయ స్వామి టెంపుల్ని దర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూస్తే కార్తీక మాస మహోత్సవాలు ఇక్కడ భారీ ఎత్తున ప్రతి సంవత్సరం కూడా మరి జరుగుతాయి. అలాగే ఈ నెలంతా కూడా ఇక కార్తీక మాస మహోత్సవాలు ఇక్కడ భారీగా మరి జరపబడుతున్నాయి. ఈ విషయంలో మరి అరేంజ్మెంట్స్ కూడా మరి అన్నీ కూడా బాగా చేసినటువంటి మధ్య సంబంధించినటువంటి ఈఓ కానీ స్టాఫ్ కానీ అలాగే పూజారులు కానీ అలాగే దీన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ధన్యవాదాలు చేస్తున్నాను. మరి హిందువులందరూ కూడా ఎంతో పవిత్రంగా జరుపుకునే ఒక కార్తీక మాసం మరి భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి మరి స్వామివారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి యొక్క కార్యక్రమంలో మరి పార్టిసిపేట్ చేసినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులకి కార్యకర్తలకి
అలాగే మరి మీడియా మిత్రులకి అందరు కూడా నాకు నమస్కారం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.